హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాగినుల శక్తివంతమైన కథను గూర్చి నేటి వీడియోలో తెలుసుకుందాం. ఒక రైతు తన భూమిని జేసీబీతో దున్నేటప్పుడు ఒక నాగిని చనిపోతే దాని జంట నాగిని ఏం చేసింది, ఆ రైతు ఏమయ్యాడు అనే వివరాలు ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఆ వివరాలను తెలుసుకునే ముందు ఈ వీడియోను ఇప్పటివరకు లైక్ కొట్టకపోతే ఒక లైక్ వేసుకుని కామెంట్ బాక్స్లో హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి. మా ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. బెల్ సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి. దీని ద్వారా మేము అందించే సరికొత్త ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మేము చెప్పే వీడియోలు మీ ఫోన్లో నోటిఫికేషన్స్ ద్వారా మీరు పొందవచ్చు. మహారాష్ట్రలో ఒక వ్యాపారి తన భూమిని జేసీబీతో దున్నుతున్నాడు. కాసేపటికి ఆ దున్నుతున్న మట్టిలో ఒక చనిపోయిన పాము కనిపించింది. అప్పుడు అర్థమైంది, ఆ పాము తన వల్లనే చనిపోయిందని. ఆ భూమిలో నివసిస్తున్న నాగిని అక్కడ మట్టిలో ఉంటూ తన జీవనాన్ని సాగిస్తుంటే ఆ రోజు ఆ రైతు చేతిలో చనిపోయింది. అది చూసిన ఆ రైతు చాలా బాధపడ్డాడు. ఆ రోజు తన పని పూర్తయిన తరువాత ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మరలా పని కోసం పొలం వెళ్లిన రైతు అక్కడి దృశ్యాన్ని చూసి బిత్తరపోయాడు. ఆ చనిపోయిన నాగిని వద్ద మరొక నాగిని ఉంది. దాన్ని కనివేసుకుని ఉంది. అయితే అలా ఉంటూ కాసేపటికి అది కూడా చనిపోయింది. అవి రెండు రోజు కలలోకి రావడం మొదలుపెట్టాయి. తనను కాటు వేస్తున్నట్లు, తాను చనిపోయినట్లు అనిపిస్తోంది. దీంతో అతను ఒక పూజారి దగ్గరకు వెళ్ళి దీనికి పరిష్కారం అడిగాడు. అతను ఆ స్థలంలోనే వాటికి ఒక గుడి కట్టమని చెప్పాడు. ఆ విషయం ఆ ఊరి జనంకు చెప్పగా అందరూ ఆ నాగినులకు ఆ పొలంలోనే ఒక చిన్న ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. వెంటనే ఆలయం పనులు స్టార్ట్ చేసి నెల రోజులకు పూర్తి చేశారు. అప్పటి నుండి ఆ ఆలయంలో నాగినులకు ప్రతినిత్యం పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా ఆ పరమశివుని యొక్క లీలలే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని డివోషనల్ న్యూసెస్ కోసం మా ఛానల్ని తప్పక చూడండి. రేపు మరో సరికొత్త వార్తలతో మీ ముందుంటా. అంతవరకు సెలవు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను మీరు నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.